బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. పవన్ కళ్యాణ్పై కేసు. తమిళనాడులోని మదురైలో మొన్న జరిగిన మురుగన్ మహానాడులో ముఖ్య అతిథిగా హాజరయ్యి వచ్చిన భక్తులు లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడి నేను ఉన్నాను, హిందూ సమాజం అంతా ఏకమవ్వాలా, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఎవరికి తీసిపోరు అని శివుడి మెడలో ఉన్న పాము బుస కొడితే ఎవరైతే నాస్తికవాదులు అనే ఎలుకలు పారిపోవాల్సిందని చెప్పాడు. బాహాటంగానే విమర్శించారు. ఒకవైపు అన్నామలై, ఇంకొక వైపు నయనార్ నాగేంద్రన్ తమిళనాడు అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు. ఇన్నాళ్ళకి ఒక నాయకుడు వచ్చాడు తమిళనాడులో. ఎప్పుడు కూడా ఏదో దవిడిజం భావంతో మేమే గొప్ప అనే భావజాలంతో ఉంటారు. పక్క రాష్ట్ర నుంచి ఇక్కడ ఎలక్షన్కి వచ్చినా తట్టుకోలేరు. మరి అటువంటి కట్టప్ప లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద విమర్శించారు. మేము చూస్తా ఊరుకోమని చెప్పేసి అన్నారు. సరే, ఆయన మాట్లాడినంత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి పోయేదే లేదు. కాకపోతే ఒక స్టెప్పు ఎప్పుడైతే హిందూ సనాతన సాంప్రదాయం కోసం మాట్లాడాడు తిరుపతి కేంద్రంగా, ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. హిందూ సనాతన సాంప్రదాయాన్ని కరోనా వైరస్తో పోల్చాడు. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కాబట్టి అప్పుడు కూడా మదురైలోనే ఒక లాయర్ కేసు పెట్టారు. అదేమి కేసు ముందుకెళ్ళలేదు. కాకపోతే మొన్న మురుగన్ మహానాడులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి, మీరు ఎక్కడో యూరోపియన్ దేశాల నుంచి ఎక్కడో వచ్చిన కొన్ని మతాలు వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం వెళ్తున్నాయి, హిందువులంతా సఖ్యతగా ఉండండి, 2050 నాటికి వాళ్ళ స్ట్రెంత్ పెరిగితే మనం ఇబ్బంది పడతాం, మీరు పిల్లల విషయంలో కావచ్చు, సంఘటిత విషయంలో కావచ్చు, మీరు కరెక్ట్గా ఉండి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి బాహాటంగానే చెప్పారు. ప్రతి మాట కూడా చాలా సూటిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే హక్కు ఉంటుంది. భారతదేశ పౌరుడిగా పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన సంప్రదాయం కోసం పోరాడుతున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వకుండా తమిళనాడు ప్రభుత్వం చాలా ఇబ్బంది గురి చేసింది. కానీ కోర్టుకెళ్ళి తీసుకున్నారు. తర్వాత రాజకీయం చేయకుండా మతం కోసం మీరు ప్రోత్సహించుకుని మాట్లాడనున్నారు. రాజకీయంగా ఎక్కడ చెప్పలేదు కాబట్టి హిందూ సమాజం కోసం ఆయన చెప్పాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఏ తప్పు లేదనేది మనం అనుకోవాలి. కాకపోతే ఇక్కడ కేసు పెట్టింది ఎవరంటే మదురై సోషల్ హార్మోనీ గ్రూప్. వీళ్ళు ఆయన మీద కేసు పెట్టింది. ఏం పెట్టారు? 192, 196. ఇది బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత చట్టంలోని ఈ సెక్షన్స్ పెట్టారు. దీంట్లో పాటు 352, 353 పెట్టారు. అటు పెట్టి పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి దీంట్లో పోయేది ఏమి లేదు ఇంతవరకు. కాకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. కాబట్టి దీంట్లో 192 ఏంది, 196 ఏందని ఒకసారి చూసుకుంటే వీళ్ళు అంటే మతపరమైన వ్యాఖ్యలు చేసి ఉన్న ప్లేస్ని డిస్టర్బ్ చేయటం, వర్గాల మధ్య రెచ్చగొడతం అనేది ఒకటి వస్తుంది. దీంతోపాటు మత సామరస్యాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారనేది ఒకటి. తర్వాత హిందువుల్ని రెచ్చగొడతాం, దీనికి సంబంధించిన అనేక పారామీటర్స్ మీద ఈ సెక్షన్స్ అన్ని వర్తిస్తాయి. ఏదేమైనా కానీ సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎమర్జ్ అవుతున్నాడు కాబట్టి ఆయన చూపు అంతా కూడా తమిళలు ఉన్నట్టుండి ఒక్కోసారిగా హిందువులకి తిను లక్షలాది మంది సభ సక్సెస్ అవ్వటం, గ్రాండ్ సక్సెస్ అవ్వటం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కాకపోతే మతపరమైన ఎక్కడ కూడా శత్రుత్వంతో ఇతర మధ్యాలను రెచ్చగొట్టలేదు. హిందూ సమాజాన్ని ఒక ధైర్యాన్ని ఇచ్చారు. మీరంతా సంఘటితగా ఉండమని చెప్పితే వాళ్ళు 6 తీర్మానాలని చెప్పుకున్నారు, అక్కడ ప్రకటించారు. తప్పితే పవన్ కళ్యాణ్ గారి మాటలో ఎక్కడ హిందూ మతాన్ని మిగతా కులాలకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాలి. ఎట్లయితే క్రిస్టియానిటీకి మిషనరీలు ఉన్నాయో, తర్వాత ఎవరైతే ముస్లిమ్స్కి వాళ్ళకి మదర్సాలు, వర్క్ బోర్డులు ఉన్నాయో, హిందూ సమాజం కోసం కూడా, హిందూ సనాతన సంప్రదాయాన్ని కాపాడటం కోసం కూడా ఒక చట్టాలు రావాలన్నాడు. అదేమి తప్పేం కాదు. ఇకపోతే గ్రూపులుగా విభజించి ఎవరి మీద ఇక్కడ రెచ్చగొట్టల. ఈ సెక్షన్స్ ఎందుకు వర్తించవు అని చెప్పంటే, యాజ్ అ లామెన్గా నేను కూడా చెప్తుంది, 192 బిఎంఎస్ యాక్ట్ కావచ్చు, 196 కావచ్చు, 352 కావచ్చు, 353 కావచ్చు. ఈ సోషల్ హార్మనీ మొదలై చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడాల. దీంతోపాటు మతం రాజకీయాలు అనేది చూస్తే మతం కోసమే మాట్లాడే తప్పితే రాజకీయాలు అనే మాట ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళు ఒకవేళ కేసు పెట్టినా ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి పోయేదేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే 100 కోట్ల మంది హిందూ సమాజం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఒక్కసారిగా తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా అయినా దీన్ని స్టార్టింగ్లోనే చేయాలనుకుంటున్నారు. కానీ రోజు రోజుకి పవన్ కళ్యాణ్ యొక్క గ్రాఫ్ పెరిగిపోతుంది. రేపు నెక్స్ట్ ఇయర్ జరిగే ఎలక్షన్స్లో ఒక ట్రబుల్ షూటర్గా బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ గారు, హిందూ సమాజం తరపున పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. కాబట్టి పక్కనున్న రాష్ట్రమే రాజకీయాలు చేస్తారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్రం జోలికి రారు అనుకున్నారు. కానీ మొన్న కూడా రిక్వెస్ట్ చేశారు, వన్ మ్యాన్
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పేసి. కాబట్టి ఆ దిశగా స్టాలిన్ రిక్వెస్ట్ చేశారు. ఉదయనిధి మాట్లాడింది కూడా ఖండించారు. కాబట్టి తప్పును తప్పుగా చూపిస్తారు తప్పితే, హిందువులంతా సంఘటితంగా ఉండండి అని మాట్లాడేది తప్పితే, వాళ్ళు పెట్టిన సెక్షన్‌లో పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఏమాత్రం పోలిక లేదు. కాబట్టి ఈ కేసులన్నీ వీగిపోయే అవకాశం ఉంది తప్పితే, ఒకాళ అరెస్ట్ చేయాలనే ఆలోచన వచ్చినా కూడా ఇది దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా తయారవుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశ్‌కి నేతగా మోదీ గారి సరసన ఎళ్ళిపోతాడు. కాబట్టి ఆ ధైర్యం వాళ్ళు చేయలేరని అనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్పిన ఆరోపణలు వాళ్ళు నమోదు పెట్టారు గానీ, వాళ్ళు పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయలే. మరి భవిష్యత్తులో ఎలా ఉంటదో మనం చూద్దాం.